హే గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజొచ్చేసి నేను మళ్ళీ 'ఫార్మింగ్ సిమ్యులేటర్ 22'తో మీ ముందుకొచ్చా. ఓ విషయం గైస్ ఏందంటే లాస్ట్ టైమ్ ఆడిన వరల్డ్ అన్‌ఫార్చునేట్‌గా డిలీట్ అయిపోయింది. ఇగ మళ్ళీ అదే గేమ్ ప్లేని మళ్ళీ ఏం చూపియాలని సేమ్ అదే మ్యాప్ తోటి మళ్ళీ వచ్చా. కానీ ఈసారి కొద్దిగా అమౌంట్ తక్కువ తీసుకునే వారికి కొన్ని ఎక్విప్‌మెంట్స్ రాలేవు. అంటే లాస్ట్ టైమ్ 2 ట్రాక్టర్స్ తీసుకున్నా కాబట్టి ఈసారి సింగిల్ ట్రాక్టరే వచ్చింది. అలానే ఒక సీడరు కొన్నే తీసుకున్నా. అంటే హెడర్ గిటా మనీ సరిపోలేవు. ఏం చేయాలో తెలియక ఇగ ఇప్పుడు అలానే కంటిన్యూ చేసేస్తున్నా. అంటే లాస్ట్ టైము సేవ్ కొట్టడం మర్చిపోయా గైస్ గేము. దానివల్ల సేవ్ కాలేదు. కానీ ఈసారి మాత్రం సేవ్ చేసుకుంటా. మాక్సిమం సేవ్ చేసుకుంటా. ఇప్పుడొచ్చేసి దీన్ని అటాచ్ చేసుకుందాం. ఒక్కసారి కెమెరా యాంగిల్ చేంజ్ చేసుకొని అంటే ఈ సీడర్ గైస్ అంటే మరీ పెద్దది తీసుకోకుండా కొద్దిగా చిన్నది తీసుకున్నాను. ఎందుకంటే అమౌంట్ అంటే సరిపోలేదు. దానివల్ల కొద్దిగా చిన్నది తీసుకోవాల్సొస్తుంది. ఇది అటాచ్ అవ్వడం ఎలా? ఒక్క నిమిషం ఆగండి గైస్. కొద్దిగా స్లైడ్‌గా సైడ్‌కి తీసుకొని అడ్జస్ట్ చేసుకుంటా. కొద్దిగా గేమ్ లాగ్ ఉంటది గైస్. ఎందుకంటే కొద్దిగా నేను ఇంకా కొన్ని గ్రాఫిక్స్ తగ్గియాల్సొస్తది. ఎందుకంటే కొద్దిగా హైలో ఉంది కాబట్టి గేమ్ కొద్దిగా లాగ్ అవుతా ఉంది. అక్కడ మన వీడియో వచ్చేసి రికార్డర్ రేట్ కొద్దిగా హ్యాండ్ ఇస్తుందనమాట. ఎందుకంటే కొద్దిగా ఎఫ్‌పిఎస్ పడిపోతా ఉంది. రికార్డర్ ప్రాబ్లమ్ గైస్. స్క్రీన్ రికార్డింగ్ చేస్తా అంటే నార్మల్‌గా వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు కొద్దిగా అది హ్యాండ్ ఇస్తా ఉంది ఆ వీడియో రికార్డర్. ఫస్ట్ అయితే ఇక్కడికొచ్చి ఇది సాలిడ్ ఫర్టిలైజర్ గైస్ ఇది ఫిల్ చేసుకుంటున్నా. ఫిల్ అవుతుందా? ఇంకా అవ్వట్లేదండి. ఈ అంటే మనం మాన్యువల్‌గా ఫిల్ చేయాలా? అదే ఒక్క నిమిషం ఆగు గైస్. మళ్ళా ఒకసారి ట్రై చేస్తా. కొద్దిగా ముందటికొచ్చి ఇంకా ముందటికి రావాలా? చూపియట్లేదు గైస్ ఆప్షన్ ఒకసారి చూస్తున్నా ఆగండి. కొద్దిగా ముందట తీసుకుందాం ఎందుకైనా బెస్ట్. ఆహా! కవర్ తీయాలా? ఓకే. కవర్ తీసా గైస్. పైనున్న కవర్ తీయాలి ఇప్పటిదాకా. ఇప్పుడు తీసా. ఫిల్ అవుతుందా గైస్? ఆ! ఫిల్ అవుతుంది గైస్. కొద్దిగా దగ్గరికొచ్చాక ఫిల్ అవుతుంది. దిగుదాం. వస్తున్నాయి గైస్. ఒకసారి పైన ఒకటి అయిపోయింది గైస్. ఇంకా 2 ఉన్నాయి. అంటే బడ్జెట్ లేక ఓన్లీ 3 తీసుకున్నా అన్నట్టు. ఇంకొకటి గైస్ అంటే ఫుల్ అయిపోతున్నా మాక్సిమం తెలిసి మన స్టోరేజ్ ఫుల్ అయిపోద్ది. ఫిల్ అయిపోయింది గైస్. ఇప్పుడు సీడ్స్ ఫిలప్ చేసుకోవాలి. సీడ్స్ ఎలా ఫిలప్ చేసుకోవడం? ఒకసారి రివర్స్‌లో ట్రై చేద్దాం ఆగండి గైస్. రివర్స్‌లో దానికి టచ్ అయితుందా? అంటే టచ్ అయితే ఖరాబ్ కాదు కదా మాక్సిమం. ఇది నార్మల్ ట్రాక్టర్ తీసుకున్నానండి గైస్. అంటే కొద్దిగా ఇట్లా నాకేందంటే నా ఇట్లా ఫ్రంట్ వీల్స్ టర్న్ అయితేనే ఈజీగా ఉంటది నాకు కొంచెం కంట్రోలింగు. నాకు తెలిసి నెక్స్ట్ ఎపిసోడ్‌లో దీన్ని కొద్దిగా అమ్మేయాలన్నా అమ్మేస్తా లేకపోతే ఇంకో చిన్న ట్రాక్టర్ అయినా తీసుకుంటా గైస్. ఏమైనా సేల్‌లో వస్తే ఇంకో చిన్న ట్రాక్టర్ అయినా తీసుకుంటా. సీసీడీ ఫిలప్ అయితున్నాయి గైస్ ఒక్క నిమిషం. ఇది ఫిలప్ చేసుకొని మన ఇక్కడ జీఎంజీ గైస్ మాక్సిమం ఫార్మ్ ల్యాండ్ దగ్గరనో పెట్టేసి మళ్ళా అంటే ఇంకోసారి కల్టివేటర్ ఉంది కదా! ఆ కల్టివేటర్ ప్లౌ తీసుకున్నాను గైస్. కల్టివేటర్ తీసుకున్నా. మళ్ళా సేమ్ ఫీల్డ్స్ కొన్నా. ఇంకెన్నున్నాయి? 2 ఉన్నాయి గైస్. ఫస్ట్ అయితే ఎక్కిద్దాం. ఫిలప్ అయిపోయిందా? ఇంకొద్దిగా పడతట్టుంది గైస్. ఒక నిమిషం ఆగండి. కొద్దిగా ఫిలప్ చేసుకుందాం. ఇంకొద్దిగా ఫిలప్ చేసుకొని వెళ్ళిపోదాం గైస్. ఆ! ఫిలప్ అయిపోయింది. ఇదొచ్చేసి మన ఫార్మ్ ల్యాండ్ దగ్గర పెట్టి దీన్ని అక్కడ అంటే అక్కడ అన్‌హుక్ చేసేసి తీసుకెళ్ళిపోదాం గైస్. మనం అంటే మళ్ళీ రిటర్న్ వచ్చి కల్టివేటర్‌ని తీసుకెళ్దాం. అలానే హార్వెస్టర్ ఇటు ఉంది కాబట్టి మాక్సిమం ఎందుకైనా బెస్ట్ హైర్ తీసుకున్నాం గైస్. అంటే మీకు ఇప్పటిదాకా చూపియలేదు కదా! మన ఫార్మ్ ల్యాండ్‌కి రూట్ ఎలానో అందుకోసమని నేనే చూపిద్దామని వచ్చాను గైస్. ఇప్పుడైతే తీసుకెళ్తున్నా. ఈరోజు మాక్సిమం నేను కల్టివేషన్ గాని ఏం చేయకుండా గైస్. ఎందుకంటే ఇప్పటిదాకా గేమ్ ఆడినా అంటే అవన్నీ పర్చేస్ చేసిన, ఫీల్డ్ పర్చేస్ చేసిన. ఆ వరల్డ్ సేవ్ కాలేదు గైస్. లేకపోతేనా ఈరోజు నేనేమనుకున్నా అంటే ఆ ప్లౌ తీసుకున్నాం కాబట్టి ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకొని మంచిగా ఒకటే ఫీల్డ్ లెక్క చేసుకుందాం అనుకున్నా. ఒక నిమిషం గైస్. అంటే నేను మన ఇండియాలో నార్మల్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ కాబట్టి కొద్దిగా కన్‌ఫ్యూజింగు. కొద్దిగా జూమ్ ఔట్ చేసుకుందాం. బెస్ట్‌గా ఉంటుంది. నార్మల్‌గా నేనొకటి అబ్జర్వేషన్ గైస్ ఇప్పటిదాకా. అంటే ఇందులో అయితే మనుషులున్నారు. అంటే ఇట్లా ఇంటి దగ్గర అక్కడక్కడ వాక్ చేస్తున్నా నేను చూసా ఇప్పటిదాకా కొద్దిసేపు ముందట. మనుషులేందో తిరుగుతున్నారు. అంటే నేను ఇప్పటిదాకా అంత అబ్జర్వ్ చేయలే ఈ వీడియోలో గాని. ఇదే గైస్ మరి ఇప్పుడు లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తుంది మన ఫార్మ్ ల్యాండ్ వచ్చేది. అంటే ఇదా? ఇంకొంచెం ముందట అనుకుంటా గైస్. ఇదే గైస్ ఇప్పుడు వచ్చేది. ఇదంతా మన ఫార్మ్ ల్యాండే. అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయింది.
ఇక్కడ నుంచి ఇప్పుడు ఆఫ్ సీటే తీసేస్తా గైస్. ఎందుకంటే నార్మల్‌గా మనమే ప్లాన్ చేసుకుంది బెస్ట్ గదా! కొద్దిగా రికార్డర్ ప్రాబ్లమ్ గైస్. ఇది ఏందంటే కొద్దిగా స్ట్రక్ అవుతుంది. కొద్దిగా వెనకకి తిరుగుదాం వాడెళ్ళిపోతాడు. మనమే ఫాస్ట్‌గా టర్న్ చేసినాం గదా! అసలు యెల్లో లైన్స్ ఉన్న దగ్గర అసలు టర్న్ తీసుకోవద్దు. అంటే యూ టర్న్ గాని ఏదైనా టర్న్ తీసుకోవద్దన్నట్టు. ఇది కొద్దిగా కంట్రోలింగ్ వియర్డ్‌గా ఉంటది గైస్. ఏం జేయాలో ఏమో! నాకు తెలిసి నార్మల్ ట్రాక్టర్ ఇంకోటి తీసుకుంటే బెస్ట్ అనుకుంటా. కొద్దిగా ముందటికి లేగుదాం. అంటే ఇది నార్మల్‌గా లెఫ్ట్ టర్న్ చేస్తే రైట్ టర్న్ అవుతుంది. రైట్ టర్న్ చేస్తే లెఫ్ట్ అవుతా ఉంటది. ఇక్కడే పెట్టేద్దాం గైస్. ఒక్క నిమిషం. అన్‌హుక్ ఏంటిది క్యూ గదా! కొద్దిగా ముందట పెడదాం గైస్. ఒక్క నిమిషం ఆగండి. కొద్దిగా ముందట పెట్టుకుంటే మనకు బెస్ట్. కొద్దిగా ముందట. అంటే ఇక్కడ ప్లేన్ ల్యాండ్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో కొద్దిగా ఈజీ అంటే కొద్దిగా కంట్రోల్స్ అవన్నీ నేర్చుకొని మంచిగా కొద్దిగా అలవాటయినంక మళ్ళా ఇంకో వీడియో క్రియేట్ చేస్తా గైస్. కొద్దిగా లైట్‌గా పార్కింగ్ చేసేస్తున్నా ఇక్కడ. అంటే ఇది చూడండి గైస్. నేను ఆల్రెడీ స్ట్రెయిట్ టర్న్ చేస్తున్నా. అది స్ట్రెయిట్ అవ్వట్లేదు. ఏం చేస్తాం? నార్మల్ స్టీరింగ్ ఉన్నదే తీసుకుంటా గైస్ నెక్స్ట్ మాత్రం. ఇలాంటివి అస్సలే తీసుకోను. ఎందుకంటే కంట్రోలింగ్ వియర్డ్‌గా ఉంటది. అంత ఈజీ కంట్రోల్ కాదు. కానీ అందులో పవర్ ఎక్కువ ఉంటది గైస్. పెద్ద పెద్ద ఫీల్డ్స్ ఉన్నప్పుడు ఇదే బెస్ట్. అంటే ఇట్లా నార్మల్ స్ట్రెయిట్‌గా ఉంటాయి కదా! ఆ ఫీల్డ్స్‌లో చాలా బెస్ట్ ఇది. ఇక్కడ డిస్‌అప్ చేసేసా. ఇప్పుడు గైస్ దీన్ని నేను ఎక్కడికంటే డైరెక్ట్ షాప్‌కి పంపిస్తా. అంటే ఏమంటారు వర్కర్‌ని హైర్ చేసుకుంటా. ఇదే వెహికల్. హైర్ వర్కర్ ఎక్కడ పెడదాం? షాప్ ఇక్కడ. ఇక్కడే షాపు. ఓకే. అదే కరెక్ట్. కొత్తగా ట్రాక్టర్ రే మెల్లగా తీసుకెళ్ళు. చెప్తున్నా. ఓకే. వీడెళ్ళిపోతే మనం ట్యాబ్ కొట్టి మన హార్వెస్టర్ దగ్గరికెళ్ళిపోదాం. హార్వెస్టర్‌కి హెడర్ తీసుకోలేదు గైస్. ఎందుకంటే అమౌంట్ సరిపోలేదు. నెక్స్ట్ ఏం చేద్దామంటే లీజ్‌కి తీసుకుందాము. అంటే క్రాప్ టైమ్ వచ్చేసినప్పుడు అంటే హార్వెస్టింగ్ టైమ్ వచ్చేసినప్పుడు లీజ్‌కి తీసుకుందాం. ఎపిక్ గేమ్ ప్లే కాస్త ఈసారి వరస్ట్ అయ్యేటట్టుంది గైస్. కానీ చూద్దాం ఫ్యూచర్‌లో పెరగకుండా పోతదా? ఫ్యూచర్‌లో ఇవన్నీ ఫీల్డ్స్ కొంటాం కాబట్టి అప్పుడు యానిమల్స్ అవన్నీ వస్తాయి కాబట్టి ఈజీగా గైస్. ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు మనం. కొద్దిగా డ్రైవింగ్ వియర్డ్‌గుంది. అంటే స్టీరింగ్ సెన్సిటివిటీ నేను సెట్ చేసుకోలేదన్నట్టు. నార్మల్‌గా ఈ గేమ్‌లో కొద్దిగా స్లోగా టర్న్ అయితన్నట్టు స్టీరింగ్. అదే ఉంది. కొద్దిగా అలవాటు కావాలి గైస్. లేకపోతే ఆహ్, సెన్సిటివిటీ కొద్దిగా పెంచుకోవాలి. సెన్సిటివిటీ కొద్దిగా వచ్చే ట్రాక్టర్ మనదే అనుకుంటా గైస్ ముందట. మనదే గైస్. కొద్దిగా సైడ్ ఇద్దాం. ఎందుకంటే మళ్ళా స్ట్రక్ అయితాడేమో వాడే. అది మనదే గైస్ ఇప్పుడెళ్ళిపోయింది. ఇది మన ఫార్మ్ ల్యాండ్ దగ్గరికెళ్ళి మళ్ళా దాన్ని తీసుకొని దానికి ఏమంటారు కల్టివేటర్ అటాచ్ చేసుకొని మళ్ళా మన ఫార్మ్ ల్యాండ్‌కొచ్చేద్దాం. నాకు తెలిసి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏమంటారు ప్లాంటింగ్ చేసేద్దాం. అలానే హార్వెస్టింగ్ అయితే చేసేద్దాం గైస్ ఫస్ట్ క్రాప్. అదైతే గ్యారంటీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో అదే సీడర్ తోటి మొత్తం సీడింగ్ చేసేసి అలానే అది గ్రో అయ్యేదాకా ఉండి ఇగ ఆహా! క్రాప్ సారీ గైస్ క్రాప్‌ది ఆన్‌లో ఉన్నట్టు అంటే క్రాప్ డ్యామేజ్ ఆన్‌లో ఉన్నట్టుంది. అయినా ఇలానే తీసేస్తాం గైస్ అవసరం ఎందుకు మనకి. ఇప్పుడు నెక్స్ట్ కల్టివేటర్ తీసుకొచ్చినప్పుడు మొత్తం కల్టివేట్ చేసేస్తా. అంటే ఏమనుకోకండి గైస్ ఎట్లైనా క్లియర్ చేసేది కదా! కొద్దిగా మన సాటిస్ఫాక్షన్ టైర్ మార్క్స్ ఉంటే అవి ఒక ఫీల్ అంతే. ఇక్కడ పెట్టేద్దాం గైస్. ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు ట్రాక్టర్ దగ్గరికెళ్దాం. కొద్దిగా ముందరకు పెడదాం. స్టీరింగ్ కాదు గైస్. నార్మల్‌గా మనం మాన్యువల్‌గా మళ్ళీ చేయాల్సొస్తది. అక్కడ వర్కర్‌కేమో అయినట్టుంది గైస్. ఎక్కడో ఆబ్జెక్ట్ స్టక్ అయిందని చూపిస్తుంది. ఇది గైస్ ఫార్మింగ్ సిమ్యులేటర్‌లో ఉన్న డ్రైవింగ్. చూడండి గైస్ వాడెక్కడ పెట్టాడో. ఏం చేయాలి గైస్ ఇలాంటి వాళ్ళని? వాళ్ళకి అంటే మనకి డ్రైవింగ్ రాదంటే ఆళ్ళకి మొత్తానికి రాదు. ఇంకా వాళ్ళకి హెల్పరు. ఎంతైనా ఏమంటారు ఇవి నార్మల్‌గా ఆటోమేటిక్ అన్నీ అలానే ఉంటాయి గైస్. ఎందుకంటే వాళ్ళు అంత పర్ఫెక్ట్‌గా డ్రైవ్ చేయలేరు. కొద్దిగా స్లో టచ్ చేద్దాం. వాళ్ళకి టచ్ అయితది గైస్. కొద్దిగా చూసుకుంటూ ఎళ్ళాలి మనం. కొద్దిగా చూసుకుంటూ ఎళ్ళాలి. దీన్ని అటాచ్ చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఈ సాయిల్ ఫర్టిలైజర్ అలానే ఈ సీడ్స్ బ్యాగ్ మొత్తం ఫిలప్ చేసుకొని తీసుకొని ఎళ్ళిపోవాలి గైస్.
అటాచ్ అవ్వడం ఎట్లా ఇంకొద్దిగా కెమెరా యాంగిల్ కొద్దిగా వియర్డ్‌గా ఉంటది గైస్. దానిలో మళ్ళీ దీని స్టీరింగ్ ఇంకా వియర్డ్‌గా ఉంటది. ఏంటి ఇది కనెక్ట్ అవ్వట్లేదు? హలో! ఓహో! మ్యాచ్ కాలేదా? ఇప్పుడు ఆప్షన్ చూపియట్లేదు గైస్. ఆ! వచ్చేసింది. వచ్చిందా? రాలేదు గైస్. అరేయ్! ఫార్మింగ్ సిమ్యులేటర్ యాందిరా? ఓహో! సారీ గైస్. మనదే డ్రైవింగ్ మిస్టేక్. ఫార్మింగ్ సిమ్యులేటర్‌ది కాదు మనదే. ఆ! ఇప్పుడొచ్చింది. ఇది మన ఫార్మ్ ల్యాండ్ దగ్గర పెట్టి వీడియో ఎండ్ చేస్తా గైస్. అంటే నేను ఆఫ్‌లైన్‌లో మొత్తం మన దగ్గర ఉన్న 3 ఫీల్డ్సో, 4 ఫీల్డ్సో ఉంటాయి గైస్ మనయి. అవి మొత్తము కల్టివేట్ చేసేస్తా. అలానే ఒక ఏమంటారు నెక్స్ట్ ఎపిసోడ్‌లో సీడింగ్ అలానే హార్వెస్టింగ్ ఇంకా స్కిప్ చేయ గైస్. అంటే నార్మల్‌గా మిడిల్ ఉన్నదంతా స్కిప్ చేసేసి డైరెక్ట్ గ్రోయింగ్ టైమ్‌కి తీసుకొచ్చేద్దాం. నాకు తెలిసి ఈ గేమ్‌లో మనము ఇంకా కొద్దిగా ఏమంటారు లోన్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లోన్ తీసుకునేటట్టే ఉన్నా నేను. లోన్ తీసుకుంటే ఏందంటే కొద్దిగా బెస్ట్ గైస్. ఎందుకంటే ఈ ఫీల్డ్స్ పెద్ద పెద్దయి కొనుక్కోవచ్చు. అలానే మళ్ళీ ఏమంటారు హార్వెస్టర్స్ ఇవన్నీ కొన్ని పెద్దయి తీసుకోవచ్చు. నేను మాక్సిమం నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా చూస్తా గైస్. లోన్ తీసుకొని ఇంకా కొద్దిగా హార్వెస్టర్స్ అవన్నీ తీసుకొని ఒకటేసారి ఎపిక్‌గా అంటే పెద్ద మన ఫార్మింగ్‌ని స్టార్ట్ చేసేద్దాం. ఇది గైస్ ఈరోజు వీడియో. చూసారా గైస్ ఇప్పుడే ఇద్దరు మనుషులెళ్లారు అక్కడి నుంచి. మీరు చూసిర్రో చూడలేదో ఇద్దరు మనుషులెళ్లారు. ఇదొకటి ఇక్కడ పెట్టేసి నేను నార్మల్‌గా వీడియో ఎండ్ చేసుకుంటా గైస్. థాంక్ యూ. జై హింద్ గైస్. ఇదే ఈరోజు వీడియో. జై హింద్.